ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. గ్రామర్లో ఇంపార్టెంట్ టాపిక్స్ గ్రామర్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేసి అంటే మనం అనుకున్నట్లు మొదటి ప్రాధాన్యతగా మీరు క్వశ్చన్ టాక్ ఇవ్వండి, రెండోది టెన్సెస్కి ఇవ్వండి, దాని తర్వాత ఆర్టికల్స్, దాని తర్వాత ప్రిపోజిషన్స్, నెక్స్ట్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఒకటి, అలాగనే డైరెక్ట్ ఇండైరెక్ట్ ఒకటి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఒకటి, సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్. ఇవి గ్రామర్లో ఇంపార్టెంట్ టాపిక్స్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా ఇది డెఫినెట్గా ఈ టాపిక్ల పైన మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి. ఏం ప్రిపేర్ కావాలి సార్? వొకాబులరీ అని అనగానే కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అసలు మన ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ అని జనరల్ ఇంగ్లీష్ అనే బోర్డు ఇచ్చాడు, కానీ ఒక చిన్న పదం ఏమేం ప్రిపేర్ కావాలని ఏమి ఇవ్వలేదు. గ్రూప్ 3లో అయినా, గ్రూప్ 2లో అయినా. బట్ ఇక్కడ వొకాబులరీ అని అనగానే మీకు 9 అంశాలు గుర్తొస్తాయి. అవేంటి అంటే చూడండి ఒకసారి చెప్తున్నా. ప్రిఫిక్సెస్, సఫిక్సెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇడియమ్స్, ఫ్రేజల్ వర్బ్స్, స్పెల్లింగ్స్, హోమోఫోన్స్, అదేవిధంగా ఫిల్లర్స్ అనే పదం ఒకటి వస్తుంది. సింగులర్ ప్లూరల్ అనేది కూడా దీని కిందికే వస్తుంది. కాబట్టి అన్నిటిపైన మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. ఈ అన్నిటికంటే కూడా రిపీటెడ్గా దేంట్లో నుంచి వస్తున్న క్వశ్చన్స్ అంటే సినానియం నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. రేపు పొద్దున గ్రూప్ 2, 3 కూడా మీరు ఇలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బిట్టు సినానియం ఒకటి వస్తుంది, యాంటోనియం ఒకటి వస్తుంది, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఒకటో లేదా 2 వస్తున్నాయి, ఇడియమ్స్ ఫ్రేజెస్ పైన కూడా బిట్టు పడుతుంది. రైట్, ఇవి ఇంపార్టెంట్ ఏరియాస్ అనేసి అంటే ఇవి. మరి ఇడియమ్స్ ఎట్లా ప్రిపేర్ కావాలి ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కలర్స్ రిలేటెడ్ ఇడియమ్స్ ఉంటాయి, అలాగనే ఫ్లవర్స్ రిలేటెడ్ ఇడియమ్స్ ఉంటాయి, నంబర్స్ రిలేటెడ్ ఇడియమ్స్ ఉంటాయి, అనిమల్స్ రిలేటెడ్ ఇడియమ్స్ ఉంటాయి, బాడీ పార్ట్స్ అనేసి అంటాం, బాడీ పార్ట్స్ రిలేటెడ్ ఇడియమ్స్ ఉంటాయి. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ కలర్స్ రిలేటెడ్ ఇడియమ్స్ అంటే ఏంటి మనం చెప్తాం. ఏమని, వాళ్ళ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టారంటారా అంటాం. బ్లాక్ లిస్టెడ్ కంపెనీ అనేది ఒక ఇడియం. అంటే ఈ కంపెనీ విచ్ హాస్ బ్యాడ్ నేమ్, బ్యాడ్ రెప్యుటేషన్, రిమార్క్, దట్ కంపెనీ ఈజ్ కాల్డ్ బ్లాక్ లిస్టెడ్ కంపెనీ. బ్లాక్ లిస్టెడ్ కంపెనీ. అదే ఎంబీఏ ఎంసీఏ కంప్లీట్ చేసిన వాళ్ళు ఏమనుకుంటారంటే, ఐ వాంట్ టు గెట్ ఏ జాబ్ ఇన్ ఏ బ్లూ చిప్ కంపెనీ అంటాం. మరి బ్లూ చిప్ కంపెనీ అంటే ఏంటి? బ్లూ చిప్ కంపెనీ అంటే ఏ కంపెనీ అయితే ప్రాఫిట్స్లో నడుస్తుందో, పాజిటివ్ నేమ్తో నడుస్తుందో, మంచి పేరు ఉందో అలాంటి కంపెనీని బ్లూ చిప్ కంపెనీ అనేసి అంటాం. మొన్న ఒక ఎగ్జామ్లో వైట్ ఎలిఫెంట్ అనేది వచ్చింది. వైట్ ఎలిఫెంట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఇంటికి వెళ్ళాలి, ఆ ఇంటికి పోయినప్పుడు నీకే ఖర్చు అవుతుంది. ఆ ఇంట్లో ఉండేవాళ్ళు మీ ఇంటికి వచ్చారు, అప్పుడు కూడా నీకే ఖర్చు అవుతుంది. అప్పుడు వాళ్ళను నువ్వేమనుకుంటావంటే దే ఆర్ వైట్ ఎలిఫెంట్స్ అని అంటాం. అంటే ఎక్స్పెన్సివ్ అని అర్థం. వాళ్ళతో నీవు రిలేషన్స్ నడపాలంటే ఎక్స్పెన్సివ్ అని అర్థం. అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఖర్చు ఎక్కువ అవుతూ ఉంటే దాన్ని ఏమంటామంటే ఆ పర్సన్ అయినా ఆ వస్తువునైనా కూడా వైట్ ఎలిఫెంట్ అనేసి అనొచ్చు. అదేవిధంగా రాజకీయాల్లో మాట్లాడేటప్పుడు రేవంత్ రెడ్డి ఆ ప్రాజెక్ట్ పైన వైట్ పేపర్ రిలీజ్ చేయాలనేసి కేసీఆర్ అంటున్నారు అన్నామనుకో, అక్కడ వైట్ పేపర్ అంటే అర్థం ఏంటి? తెల్ల పేపర్ అని కాదు. వైట్ పేపర్ అంటే అర్థం ఏంటంటే an official document issued by the government showing expenses on a particular project. దేనికైనా ఆ ప్రభుత్వం చేసినటువంటి ఖర్చులను చూపేటటువంటి ఆ పేపర్ని ఏమంటామంటే వైట్ పేపర్ అనేసి అంటాం. ఓకేనా? సో కలర్స్ రిలేటెడ్ ఈ విధంగా ఉంటాం. మనం చెప్తాం ఏమని, వరదలు వానలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఆ కోస్తా తీరంలో రెడ్ అలర్ట్ ప్రకటించింది ఏపీ గవర్నమెంట్ అంటాం. రెడ్ అలర్ట్ కంటే ముందు ఇంకోటి ఎల్లో అలర్ట్ ప్రకటించింది అనేసి అంటాం. ఎల్లో అలర్ట్ అంటే అర్థం ఏంటి అనేసి అంటే కొంచెం ప్రమాద సంకేతం అని అర్థం. అయితే డేంజర్ అనే అర్థం వస్తుంది ఎప్పుడు రెడ్ అలర్ట్ అనేసి అంటే. రైట్, వాళ్ళిద్దరు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినారు అనేసి అన్నాం అనుకో. రెడ్ హ్యాండెడ్ అంటే ఏంటి? అది కూడా ఇడియమే, మనకు తెలీదు. రెడ్ హ్యాండెడ్ అంటే ఏంటంటే ఒక తప్పు జరుగుతూ ఉండంగా వేరే వాళ్ళు చూసేస్తే దాన్ని రెడ్ హ్యాండెడ్ అంటాం. అంటే సీన్ బై సమ్వన్ వైల్ డూయింగ్ ఏ మిస్టేక్ ఆర్ క్రైమ్ ఆర్ ఇల్లీగల్ అఫైర్, దాన్ని రెడ్ హ్యాండెడ్ అనేసి అంటాం. ఎవరినైనా అడిగేటప్పుడు మనం వాట్ ఈజ్ ది రెడ్ లెటర్ డే ఆఫ్ యువర్ లైఫ్? రెడ్ లెటర్ డే అంటే అర్థం ఏంటి అంటే అతి ముఖ్యమైన రోజు, వెరీ ఇంపార్టెంట్ డే అనేసి అర్థం. రెడ్ లెటర్ డే. సో వెన్ నరేంద్ర మోడీ వెంట్ టు భూటాన్, ది భూటాన్ గవర్నమెంట్ ఆనర్డ్ నరేంద్ర మోడీ విత్ రెడ్ కార్పెట్. ఇక్కడ రెడ్ కార్పెట్ అంటే అర్థం ఏంటి అనేసి అంటే అండర్లైన్ చేస్తాడు. రెడ్ కార్పెట్ అంటే అర్థం ఏంటంటే గ్రాండ్ వెల్కమ్ అని అర్థం, అఫీషియల్ వెల్కమ్ అని అర్థం. కాబట్టి మనం ఇడియమ్స్ అంటే ఇవి.
ఇడియమ్స్ అంటే ఇవి ఇలాగా నేర్చుకోవాలి. ఇలా నేర్చుకున్నప్పుడు చాలా ఈజీ అయిపోతుంది మనకు. ఓకేనా? అదే పెళ్ళైన తర్వాత ఒక పెళ్లి కూతుర్ని అమ్మగారింటికి పంపించేటప్పుడు అమ్మ చెప్తుంది కూతురికి, అమ్మ లైఫ్ ఈజ్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. బెడ్ ఆఫ్ రోజెస్ అంటే అర్థం ఏంటి అంటే హ్యాపీ లైఫ్ అని అర్థం, రైట్? కాబట్టి ఇడియమ్స్ మీరు నేర్చుకునేటప్పుడు రైట్ ప్రాక్టికల్ లైఫ్కు అన్వయించుకుంటూ చదివితే చాలా ఈజీగా మీకు అర్థమవుతాయి. కాబట్టి వొకాబులరీ ఎట్లా నేర్చుకోవాలి ఏంటి అని చెప్పేటప్పుడు మీకు ఏ ఏ పదాలైతే వన్ డేలో ఓవర్ నైట్ విల్ నాట్ బికమ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఇన్ ఎనీ యాక్టివిటీ. సో గ్రాడ్యువల్గా ఇంప్రూవ్మెంట్ అనేది రావాలి. ఆ ప్రకారం మనం స్టెప్ బై స్టెప్ ప్రిపేర్ అవుతూ ఉండాలి.